అలాగే నా పేరు మిత్రులు ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ లింక్ సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా యూనో గాడ్ ఆఫ్ వార్ సినిమా ఎన్టీఆర్ గారు, త్రివిక్రమ్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తుంది. అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్ మనకు అందరికీ ఐడియా ఉంది. సో ఆ అనౌన్స్మెంట్ వచ్చింది అండ్ ఆ పోస్టర్ కూడా చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ బేసిక్గా త్రివిక్రమ్ గారు ఏదో చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. అయితే ఆ పోస్టర్ వచ్చినప్పటి నుంచి కూడా తమిళనాడులో కొంచెం లైట్గా కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. ఎందుకంటే అక్కడ పీపుల్ బేసిక్గా ఏంటంటే మురుగన్ని అంటే అది మురుగన్ మీద అంటే మన వాళ్ళు బేసిక్గా కుమారస్వామి అని చెప్పొచ్చు, లేదంటే సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పొచ్చు, లేదంటే కార్తికేయ స్వామి అని చెప్పొచ్చు, ఎలాగైనా చెప్పొచ్చు అంతే కదా. సో అది అది ఎందుకంటే ఆ స్వామికి చాలా పేర్లు ఉన్నాయి, ఎన్నో పేర్లు ఉన్నాయి కాబట్టి ఆ స్వామిని ఏ పేరుతో అయినా సరే పిలిచే అవకాశం అయితే ఉంది సినిమాలో. సో సినిమాలో బేసిక్గా ఆ కథ మనకి కనబడే అవకాశం అయితే ఉంది. సో బట్ వీళ్ళు ఏంటంటే ఇది మురుగన్ కథ, మురుగన్ మా తమిళనాడు యొక్క దేవుడు, తమిళుల దేవుడు అంతే తప్పిస్తే ఇంకెవరి దేవుడు కాదు అన్నట్టుగా మాట్లాడుతూ. సో ఒక్క తమిళ అక్షరం కూడా లేదు, తమిళ్లో ఎటువంటి అక్షరాలు లేవు, హిందీలో అక్షరాలు ఉన్నాయి. సో బేసిక్గా మురుగన్ హిందీలో జన్మించారు అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో జనరల్గా ఆ ఇష్యూ అయితే అది ఎప్పటి నుంచో నడుస్తోంది, ఇది అందరికీ తెలిసింది. అయితే సడన్గా తమిజ్ మురుగన్ అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. తమిజ్ మురుగన్ ఎవరు అంటే తమిళ మురుగన్, తమిజ్ కాదు తమిళ మురుగన్. నాకు ఆ జడ్డు చూసినప్పుడల్లా ఎప్పుడు తమిజ్ అని పదం పలికేస్తుంటాను. అంటే ఈ టీవీకే ఉంది కదా, సో దానికి కూడా తమిజగా వెట్రి కజగం అంటాను నేను, కళగం అంటాను నేను, కాకపోతే తమిళగా వెట్రి కళగం అంటుంది. సో అట్లా రకరకాల ఏమంటారు ఉంటాయి. తమిళ్లో బేసిక్గా ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉంటుంది. సో తమిళ మురుగన్ అనమాట. సో తమిజ్ మురుగన్ అని చెప్పి ఒక సినిమా అయితే వస్తుంది, అది తమిళ మురుగన్. సో ఇది బేసిక్గా ధనుష్ డైరెక్షన్, సో ధనుష్ హీరో, డైరెక్షన్ వచ్చి వెట్రిమారన్. బేసిక్గా ఈ సినిమాని దేని బేసిస్ మీద తీస్తున్నారంటే ఒక నవల ఆధారంగా తీస్తున్నారు, ఒక నవల అడాప్షన్ ఈ సినిమా. దానికి మ్యూజిక్ వచ్చి సాయి అభ్యంకరు, ఈ అనిరుద్ధ్ వర్సెస్ అభ్యంకరు, ఎన్టీఆర్ వర్సెస్ ధనుష్, తర్వాత త్రివిక్రమ్ వర్సెస్ వెట్రిమారన్ అని చెప్పి అవన్నీ నడుస్తున్నాయి బేసిక్గా. ఇక హిందీ వర్సెస్ తమిళ్ ఇట్లా అన్నీ నడుస్తున్నాయి, తెలుగు వర్సెస్ తమిళ్ సంథింగ్ ఏదో. సో ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి కాయిన్కి. బట్ రియాలిటీ ఏంటి జెన్యున్గా చెప్పుకోవాలనుకుంటే ఈ విషయంలో ఎండ్ ఆఫ్ ది డే తెలుగు సినిమాని ఎక్కువ బిజినెస్ చేస్తుంది, తెలుగు సినిమాని ఎక్కువ కలెక్షన్లు వస్తాయి, అదంతా కూడా వేరే విషయం, అది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ గాడ్ ఆఫ్ వార్ ఏదైతే ఉందో దానికి సంబంధించి హార్డ్లీ మోస్ట్లీ 1 డే కలెక్షనే. ఒకవేళ పొరపాటున కొంచెం తమిళనాడు వాళ్ళు కొంచెం ఎక్కువ చూశారనుకోండి, బేసిక్గా ఈ మధ్య గాడ్స్ ఓరియంటెడ్ మూవీస్ కొంచెం తమిళనాడు కూడా బాగానే చూస్తున్నారు. కరుపు సినిమా బాగా చూశారు, అది ఎందుకు కరుపు స్వామి గురించి కాబట్టి. సో అలాగే ఇది కూడా మురుగన్ స్వామి గురించి, మురుగన్ స్వామిని ఇంకా ఎక్కువ మంది పూజిస్తుంటారు తమిళనాడులో. సో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మేబీ దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఏమంటారు ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది. సో ఆ లెక్కను చూస్తే ఒక 2 రోజుల కలెక్షన్స్, గాడ్ ఆఫ్ వార్ యొక్క 2 days కలెక్షన్స్ అనేవి తమిళ మురుగన్ సినిమా యొక్క లైఫ్ టైం కలెక్షన్స్ ఉంటాయి. జనరల్గా ధనుష్కి అంత మార్కెట్ లేదు, ధనుష్ను పెట్టి సినిమా తీయడం అనేది జనరల్గా ఆలోచించాల్సిన విషయమే. కాకపోతే ఆయన ప్రాపగాండా ఏదైతే ఉంటుందో వెట్రిమారంది, దాన్ని బేసిక్గా యాక్సెప్ట్ చేసేటోడు చాలా తక్కువ మంది ఉంటారు. సో ధనుష్ యాక్సెప్ట్ చేస్తాడు అండ్ బాగా పర్ఫామ్ కూడా చేస్తారు కాబట్టి ఆ బేసిస్ మీద ఇంకా ఆయన తీసుకొని ఉండొచ్చు. లేదంటే మార్కెట్ చాలా తక్కువ గట్టిగా మాడుకుంటే. ఎందుకంటే ఇప్పుడు కరుపు అంత హిట్ అయినందుకు సూర్య గారికైనా ఈ ప్రాజెక్ట్ వెళ్ళేదేమో, కానీ వెళ్ళలే, ఎందుకంటే ఆయన ప్రాపగాండాను అంతగా ఎంకరేజ్ చేయడు ఆయన. సో అందుకని దీన్ని అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్లో తీసుకొని వస్తున్నారు. సో ఆ నవల ఏదైతే ఉందో వాళ్ళు బేసిక్గా ఏ నవల ఆధారంగా ఈ సినిమా అయితే తీస్తున్నారో ఆ నవలలో ఉన్న బేసిక్ పాయింట్స్ ఏంటో కొన్ని డీటెయిల్స్ చెప్తారు. ఒకటి, అసలు మురుగన్ అనే స్వామి బేసిక్గా దేవుడు కాదు, శివుడికి జన్మించలేదు. ఓకే, శివపార్వతులకు ఏమి జన్మించిన శివుడి కొడుకు ఏం కాదు. మురుగన్ స్వామి అనే వ్యక్తి ఒక రాజు, ఒక పురాతన కాలం నాటి తమిళలో రాజు మురుగన్. సో ఆయన బేసిక్గా ప్రజలందరినీ కూడా చాలా గొప్పగా కాపాడాడు, ప్రజలందరినీ కూడా చాలా గొప్పగా చూసుకున్నాడు. తర్వాత శత్రువులందరితో కూడా చాలా పోరాటం చేసేవాడు, చాలా అంటే చాలా పరాక్రమవంతుడు, చాలా పెద్ద వీరుడు, అలా అనమాట. ఆ కైండ్ ఆఫ్ నెరేషన్ ఉంటుంది. అండ్ బేసిక్గా అతను అంటే మురుగన్ శివుడి కొడుకు అనే ఐడియాలజీని అతను కొట్టిపడేస్తారు కూడా నవల రైటర్ బేసిక్గా. సో
ఎప్పుడైతే ఇందులో ప్రాపగాండా ఉందో, ది సోకాల్డ్ ప్రాపగాండా వెట్రిమారన్ డైరెక్టర్ వెట్రిమారన్ ఇంకా వెంటనే ఓకే చెప్పేశాడు దానికి. ఈయన మళ్ళీ దురంధర్ని ప్రాపగాండా అన్నాం. ఈయన తీసేవి ప్రాపగాండా సినిమాలు, ఏమనంటే నేను తీసేవి రియాలిటీ అంటాడు. దురంధర్ రియాలిటీ కాదు మరి. ఈయన బేసిక్గా ఏంటంటే ఇట్లా వీళ్ళందరూ కూడా ఎందుకు ఇలా ఉంటారో తెలియదు కానీ వాళ్ళ ఐడియాలజీ కంప్లీట్గా ఎప్పుడు కూడా ప్రాపగాండా ఎజెండా డ్రివెనే ఉంటాయి. సో బేసిక్గా వెట్రిమారన్ ఈ సినిమా అయితే తీస్తున్నాడు. ఇంకా అది జనరల్గానే చాలా ప్రాపగాండా బేసిస్ మీద ఉంటాయని సినిమాలు. అండ్ అలాంటిది అతను ఒక ప్రాపగాండా ఆధారిత నవలను తీసుకొని దాని కథను తీసుకొని ఈసారి అవుట్ రైట్ ప్రాపగాండాతో వద్దామని డిసైడ్ అయినప్పుడు ఎవరైనా సరే దాన్ని ఏం మార్చగలరు చెప్పండి? అవుతుందా మార్చడం? అవ్వని పని కదా. సో ధనుష్ మరి ఎందుకు ఓకే చెప్పాడో మరి ధనుష్కే తెలియాలి. నన్ను అడిగితే ఏమోలేండి, సరే ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళడానికి కూడా చాలా టైం పడుతుంది. ఎందుకంటే గాడ్ ఆఫ్ వార్ కూడా టైం పడుతుంది కాబట్టి. గాడ్ ఆఫ్ వార్ కూడా చాలా టైం పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు డ్రాగన్ 2 పాటలతో బిజీగా ఉన్నారు. తర్వాత గాడ్ ఆఫ్ వారు దేవరా 2 కలిపి షూట్ చేస్తారు సైమల్టేనియస్గా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎంత కాదన్నా సరే టైం అయితే పడుతుంది గాడ్ ఆఫ్ వార్కి. సో ఆ టైంలోనే వీళ్ళు కూడా తీసుకుంటారు. ఎందుకంటే 2 ఒకటేసారి రిలీజ్ చేయాలి అనేది వీళ్ళ వెర్షన్, నాది తమిళ వాళ్ళ వెర్షన్ నాకు తెలిసి. ఎందుకంటే జనరల్గా తమిళ సినిమాలకి ఎవరు హైప్ ఇవ్వరు, తమిళ సినిమాలు ఎవరు చూడరు. సో అదే ఎన్టీఆర్ సినిమాతో కనుక కంపారిజన్స్ వచ్చి ఈ గాడ్ ఆఫ్ వార్తో కనుక కంపారిజన్స్ వచ్చినట్టయితే అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆ సినిమాకి కూడా హైప్ బిల్డ్ అవుతుంది కదా. ఇప్పుడు దురంధర్ 2తో టాక్సిక్ సినిమా అసలు క్లాష్ అవుతుంది 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 అని చెప్పి లాస్ట్ మూమెంట్ వరకు తెచ్చి ఈవెన్ ఓవర్సీస్లో టికెట్లు కూడా రిలీజ్ చేసి అవి ఎవడు బుక్ చేయక అట్లాంటి ఒక పరిస్థితికి వచ్చిన తర్వాత ఫైనల్గా అప్పుడు పోస్ట్పోన్ చేశారు ఈ మిడిల్ ఈస్ట్లో ప్రాబ్లం అది చెప్పి. అదెంత ఎందుకు బేసిక్గా అది అట్లా కంటిన్యూ చేయడం వల్ల లాస్ట్ మినిట్ వరకు కూడా సినిమాకు ప్రమోషన్ అయింది. సో ఇక్కడ కూడా మేబీ ఇట్లా తమిళ మురుగన్కి కంటిన్యూస్గా ప్రమోషన్ అవుతుందని చెప్పి లాస్ట్ వరకు అలాగే చేసి ఒకటే టైంకి రిలీజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు నాకు తెలిసి. సో ఇక్కడ ఏంటంటే అసలు బేసిక్గా మురుగన్ స్వామిని అసలు దేవుళ్ళలా చూపించకుండా ఒక రాజులాగా చూపించి ఒక వీరుడిలాగా చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే మురుగన్ స్వామి కేవలం తమిళ దేవుడు మాత్రమే, ఒక రాజుని బేసిక్గా దేవుళ్ళలా కొలుస్తున్నాం మేము అంతే తప్పిస్తే అన్నట్టు ఉంటారు. తప్పిస్తే కొంతమంది నిజంగా దేవుడిని మనం దేవుళ్ళలా కొలుస్తున్నాం అన్నట్టు ఆలోచించరు వాళ్ళు. సో ఇవన్నీ ఉన్నాయి ఆ నవలలో, బేసిక్గా ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ జనరల్గానే వెట్రిమారన్ సినిమాలన్నీ కూడా టూ మచ్ ప్రాపగాండా బేసిస్ మీద ఉంటాయి. అండ్ టూ మచ్ ఆఫ్ సప్రెషన్, అప్రెషన్, డిప్రెషన్ బేసిస్ మీద ఉంటుంది. అండ్ బేసిక్గా మురుగన్ స్వామి కూడా అదే విషయాల మీద పోరాటం చేస్తాడు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. అది బేసిక్గా ఆయన తీసే ఏమంటారు లొకేషన్ మారుతుందేమో కానీ ఆయన తీసే అకేషన్ అయితే మారదు. అకేషన్ సేమ్, అదే తక్కువ ఎక్కువ అదే కాన్సెప్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో బట్ ఏమంటే ఇదైతే మారుతుంది, లొకేషన్ అయితే మారుతుంది, ఆ థీము, ఆ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా మారుతాయి అన్నమాట కంప్లీట్గా. అది అలా ఉంటుంది మరి పరిస్థితి, ఇంకేం చెప్తాం ఇంకా. సో అది మరి సిచ్యువేషన్. సో అలాగా గాడ్ ఆఫ్ వార్కి బేసిక్గా తమిళ మురుగన్ ఎట్టి పరిస్థితుల్లోని కూడా అసలు కాంపిటీషన్ అయితే కాదు. సో దాన్ని మనం అసలు కాంపిటీషన్ లాగా చూడటం మానేస్తే బెటర్ నన్ను అడిగితే. కాకపోతే ఏంటంటే వాళ్ళు బేసిక్గా దీని ఆధారంగా ఏదో కొంచెం మార్కెట్ చేసుకుందామని చూస్తున్నారు. తమిళ మురుగన్ని హిందీలో ఒక్కరు కూడా చూడరు, అండ్ తెలుగులో కూడా ఎవరు చూడరు మోస్ట్లీ నన్ను అడిగితే. తమిళ్లో చూస్తారు మోస్ట్లీ, అండ్ తమిళ్లో కూడా నాకు తెలిసి పీపుల్ రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే తమిళ్లో పీపుల్ కూడా చాలామంది హిందువులు మురుగన్ స్వామిని దేవుడిలాగే చూస్తారు, శివుడి కొడుకులాగే చూస్తారు, అంతే కదా. సో అలా ఉంది. అలాంటప్పుడు వీళ్ళు వచ్చి లేదు ఒక దేవుడు కాదు ఒక రాజు మాత్రమే అని చెప్తే కష్టమే. శివకార్తికేయన్ ఏదో సినిమా వస్తుందంటే అది బేసిక్గా అడాప్షన్, అది ఫుల్ ఫ్లెడ్జర్గా మురుగన్ స్వామి గురించి కాదు. అదొక లైట్ డెవోటీ లాగా, భక్తుడిలాగా, తర్వాత శక్తులు వచ్చేటట్టు అట్లా ఏమైనా పెడితే తప్పిస్తే అది పూర్తి స్థాయిలో మురుగన్ స్వామికి సంబంధించిన కథ అయితే కాదు. సో ఇవన్నీ ఉన్నాయి. సో బేసిక్గా చాలా పెద్ద ఇష్యూనే అవుతుంది రిలీజ్ అయిన టైంకి. గాడ్ ఆఫ్ వార్ బేసిక్గా ఒక క్లారిటీతో తీస్తున్నారు, చాలా సింపుల్గా. గాడ్ ఆఫ్ వార్ చాలా సింపుల్గా ఒక క్లారిటీతో తీస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది డే తెలుగు హీరోలు పర్టికులర్గా ఆలోచించాల్సిన విషయం, గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి మెయిన్ మార్కెట్ తెలుగు తర్వాత హిందీనే. తమిళ్ బేసిక్గా అంత పెద్ద ఇంపార్టెంట్ మార్కెట్ కాదు. సో అల్లు అర్జున్ గారు ఏంటి ఆల్రెడీ బేసిక్గా తెలుగు హిందీ రెండు గ్రిప్లో పెట్టేసుకున్నారు, అండ్ ప్రభాస్ గారు తెలుగు హిందీ గ్రిప్లో పెట్టేసుకున్నారు కాబట్టి వాళ్ళు వేరే మార్కెట్స్ మీద ఫోకస్ చేస్తారు. అల్లు అర్జున్ గారు అందుకనే జనరల్గా తమిళ మార్కెట్ మీద ఫోకస్ చేస్తారు. కేరళ ఎలాగో ఆయనకి మల్లు అర్జున్ అని పేరు ఉంది, సో అలా ఓకే. బట్ జనరల్గా మనకి ఇనీషియల్గా తెలుగు తర్వాత ఏది పెద్ద మార్కెట్ అంటే హిందీనే. సో ఈ రెండు కనుక బాగా సెట్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు దీని కారణంగా ఈ కాంట్రవర్సీ కారణంగా
తమిళనాడులో బేసిక్గా ఇంకా అసలు మన సినిమాలే చూడరు అనే పాయింటే లేదు. వాళ్ళు బేసిక్గా వాళ్ళకి నచ్చిన సినిమా వచ్చినప్పుడు చూస్తారు. ఈ సినిమాని చూడకపోవచ్చు. ఈ సోకాల్డ్ సోషల్ మీడియా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సినిమాని చూడకపోవచ్చు. ఎందుకు? ఈ సినిమా బేసిక్గా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ ఎజెండాకి తగ్గట్టుగా ఉండదు కాబట్టి. బట్ ఎవరైతే మురుగన్ స్వామి నిజంగా దేవుళ్ళ చూస్తారో వాళ్ళందరూ కూడా ఈ సినిమాని చూసే అవకాశాలు ఉన్నాయి థియేటర్లో. ఎందుకు లేవు? ఉన్నాయి కదా. సో అవన్నీ ఉన్నాయి. ఇక ఒకటే టైంకి 2 సినిమాలు రిలీజ్ అయితే ప్రాపగాండా సినిమా కంటే బేసిక్గా జెన్యూన్ సినిమానే బెటర్ కదా అని చెప్పి తెలుగు సినిమాని ఎక్కువ చూడొచ్చు, తెలుగు సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ కూడా రావచ్చు. అలాంటి పరిస్థితి కూడా ఉంటుంది. చూద్దాం మరి. ఇంకా ఎండ్ ఆఫ్ ది డే పీపుల్కి వెట్రిమారన్ గురించి అయితే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా వెట్రిమారన్ని అర్థం చేసుకున్నారు పీపుల్. అంటే ఈయన బేసిక్గా 100% ప్రాపగాండా బేస్డ్ డైరెక్టర్ అని చెప్పి. సో ఎన్టీఆర్ గారు, రాజమౌళి గారు బేసిక్గా తమిళ్లో ఎవరితో ఎక్కువ వర్క్ చేయాలని ఉందంటే వెట్రిమారన్ పేరు చెప్పారు. బికాజ్ హీఈస్ అ రా అండ్ రస్టిక్ డైరెక్టర్ అని చెప్పి. బట్ నన్ను అడిగితే మోర్ దెన్ రా అండ్ రస్టిక్ హీఈస్ అవుట్ రైట్ ప్రాపగాండా డ్రివెన్ డైరెక్టర్ ఆయన. సో ఆయన మరి ఇంక ఈ సినిమా తీస్తున్నాడంటే ఇది కూడా అవుట్ రైట్ ప్రాపగాండా అని ఉంటుంది అందులో, నో డౌట్. చూద్దాం మరి. ఇంకా ఏమో ఏం చేస్తారో ఏంటో ఇంకా వాళ్ళకే తెలియాల్సి ఉంది. సో అది మరి సిచ్యువేషన్. సో గాడ్ ఆఫ్ వార్ మళ్ళీ చెప్తున్నా, గాడ్ ఆఫ్ వార్ డే 1 ఆర్ మోస్ట్లీ డే 1 అండ్ డే 2 కలెక్షన్స్ ఈ రెండు కలిపితే ఎంత ఉంటుందో ధనుష్ సినిమా ఏదైతే తమిళ మురుగన్ ఉన్నదో దాని లైఫ్ టైం కలెక్షన్స్ అంతే ఉంటాయి. అది పక్కా అది. ఎందుకంటే ఎంత ట్రై చేసినా కూడా అంతకంటే రావు తమిళ మార్కెట్లో. అవి ఇంకొకటి అక్కడ ప్రైజెస్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి, ఇక్కడ మీద తక్కువ ఉంటాయి బాగా. ఓవర్సీస్ మార్కెట్ ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ధనుష్కి అసలు ఇప్పటివరకు అంత మార్కెట్ బిల్డ్ కాదే. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసుంటాడు ఆయన, ఏమీ కూడా థియేటర్లో చూడరు. ఎందుకంటే ఏమో తెలీదు. రజనీకాంత్ ఏ సినిమా తీసినా థియేటర్లో చూస్తారు, విజయ్ తలపతి ఏ సినిమా తీసినా థియేటర్లో చూస్తారు. ఎందుకంటే ఏమో తెలీదు. సో అలాగ ఉంటుంది అక్కడ మార్కెట్. సో తమిళనాడులోనే అది గట్టిగా సక్సెస్ అవ్వకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, తెలుగు సంగతి పక్కన పెడితే. కానీ మనది బేసిక్గా దీని కారణంగా అండ్ ఓవరాల్గా కంటెంట్ కారణంగా తెలుగు అండ్ హిందీలో గట్టిగా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సో చూద్దాం మరి. ఇంకా లెట్స్ సీ. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. మీ అభిప్రాయం ఏంటనేది కదా కామెంట్ సెక్షన్ చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్స్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, లైక్ ద బెల్ ఐకాన్. ఆల్సో ఇన్స్టాగ్రామ్ ఐడి జార్స్ ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాగా వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.